హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబుడి ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఢిల్లీలో ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర కార్ బ్లాస్ట్ జరిగింది కదా, దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కన్నా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. ఈ రోజు డేట్ వచ్చేసి నవంబర్ 11 అనమాట. ఈ ఇష్యూ జరిగింది వచ్చేసి నవంబర్ 10వ తారీఖు అనమాట. ఎగ్జాక్ట్ గా సాయంత్రం వచ్చేసి 5:52 అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది అనమాట. హోండా i20 కార్ వచ్చేసి రెడ్ ఫోర్ట్ దగ్గర స్లోగా వెళ్తా ఉందన్నమాట. సడన్ గా అక్కడ సిగ్నల్ పెడితే అక్కడైతే ఆపడం జరిగింది అనమాట. హోండా i20 కార్లో వచ్చేసి ఒక్కరే అయితే ఉన్నారనమాట. కార్లో కరెక్ట్ గా సిగ్నల్ దగ్గరే కాసేపటికి ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది అనమాట. ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో ఆ కారే కాకుండా మిగతా ఉన్న కార్లని అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పీపుల్స్ కానీ చాలా మంది డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ కార్ బ్లాస్ట్ లో దాదాపుగా ఒక 10 మంది చనిపోవడం జరిగింది అనమాట. అలానే ఒక 20 మంది దాకా అయితే గాయాలు తవ్వడం జరిగింది అనమాట. ఈ కార్ బాంబ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంది కదా, దానికి సాయంత్రం జరిగింది కదా, సోమవారం సాయంత్రం. ఉదయాన్నే వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఒక అపార్ట్మెంట్లో వచ్చేసి 365 కేజీల అమైనో నైట్రోజన్ అయితే పట్టుకోవడం జరిగింది అనమాట. దీన్ని వచ్చేసి బాంబులు తయారు చేయడానికి దీని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. జమ్మూ పోలీసులు హర్యానా పోలీసుల సహాయంతో ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించడం జరిగింది అనమాట. దాంట్లో వచ్చేసి ఒక 365 కేజీల అమ్మోనియా నైట్రోజన్ అలానే 2900 అంటే బాంబులు క్రియేట్ చేస్తారు కదా మెటీరియల్ అయితే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఆ మెటీరియల్తో పాటు ఒక ఇద్దరు వ్యక్తులను అయితే పట్టుకోవడం జరిగింది అనమాట. మొదటి వ్యక్తి పేరు వచ్చేసి హవన్ ముజ్మిల్ అనమాట. ఈయన వచ్చేసి ఆల్ఫాల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయితే పనిచేస్తా ఉన్నాడు. రెండో వ్యక్తి పేరు వచ్చేసి ఆదిల్ అహ్మద్. ఈయన వచ్చేసి జమ్మూ కాశ్మీర్ పహల్గామలో వచ్చేసి డాక్టర్గా అయితే పనిచేస్తా ఉన్నాడు అనమాట. మామూలుగా మనం అనుకోవచ్చు ఉగ్రవాదులు వచ్చేసి పేదవాళ్ళని ఇలా తీసేసుకొని ఉగ్రవాదులకి నడిపిస్తున్నాను అనుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని సోషల్లో మంచి పేరున్న వాళ్ళు అనమాట. అలాగని వీళ్ళేం డబ్బులు కాచిపడిన వాళ్ళు కాదు. ఒక ఆయన వచ్చి ప్రొఫెసర్ చేస్తున్నాడు, ఒక అతను వచ్చేసి డాక్టర్గా చేస్తా ఉన్నాడు కదా. వీళ్ళ దగ్గర బాంబు తయారు చేసే కెమికల్తో పాటు ఒక 2 గన్నులు అలానే బుల్లెట్లు కూడా దొరికాయి అనమాట. అలానే ఒక 8 పెద్ద సూట్ కేసులు, అలానే ఒక 4 వచ్చేసి చిన్న సూట్ కేసులు, అలాగనే 20 టైమర్స్, అలాగనే 20 రిమోట్ కంట్రోల్స్ కూడా వీళ్ళైతే పట్టుకోవడం జరిగింది. అలాగే వాకిటాకీలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉండడం జరిగింది అనమాట. వీళ్ళని వచ్చేసి 2 వారాలుగా మన పోలీసులు నిఘా పెట్టేసి వీళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. మామూలుగా అంటే ఈ ఉగ్రవాదులకి ఎవరు వెళ్తారు మామూలుగా పేదవాళ్ళని వచ్చేసి వీళ్ళు పాకిస్తాన్లో వచ్చేసి కంట్రోల్ చేస్తారు కదా. వీళ్ళు వచ్చేసి బాగా చదువుకున్న వాళ్ళు, కొంచెం హోదాలో ఉన్నవాళ్ళు అనమాట. ఒక అతను వచ్చి డాక్టర్గా చేస్తున్నాడు, ఒక అతను వచ్చేసి ప్రొఫెసర్గా చేస్తున్నాడు. కానీ వీళ్ళు కొంతమంది అంటే వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా చేసి పోలీసులు ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళని వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వీళ్ళని కంట్రోల్ చేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారనమాట పోలీసులు అయితే. వీళ్ళిద్దరికి కూడా మనీని వచ్చేసి యూనివర్సిటీ ద్వారా ఫారెన్ నుంచి మనీ అయితే పంపిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసి ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఒక 7 మందిని వచ్చేసి వీళ్ళ ఎంక్వైరీ ద్వారా వీళ్ళిద్దరు చెప్పడం జరిగింది అనమాట. ఒక 7 మందిని వచ్చి పోలీసులు అయితే జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేయడం జరిగింది. మీకు గుర్తుంటే పహల్గామా దాడిలో వచ్చేసి ఒక అతను వచ్చేసి కారులో బాంబు పెట్టుకొని మన ఆర్మీ జవాన్లు బండి వెళ్తా ఉంటే దగ్గరికి వచ్చి బ్లాస్ట్ చేయడం జరిగింది కదా. అప్పుడు మన ఆర్మీ జవాన్లు వచ్చేసి 39 మంది చనిపోవడం జరిగింది అనమాట. కేవలం ఆ దాడిలో వచ్చేసి 80 కేజీల బాంబుని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఆ 80 కేజీల బాంబుగా యూజ్ చేసిన కెమికల్తో 39 మంది జవాన్లు చనిపోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకు దొరికింది వచ్చేసి బాంబ్ బ్లాస్ట్కి యూజ్ చేసే కెమికల్ వచ్చేసి 2900 కేజీలు అయితే మన పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇన్ని కేజీల కెమికల్ కలెక్ట్ చేశారంటే మన ఇండియా మొత్తంలో దాడులు చేయాలని చెప్పేసి వీళ్ళైతే ఇది పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. కానీ మన పోలీసులు వచ్చి అది కష్టం మీద వీళ్ళైతే పట్టుకోవడం జరిగింది అనమాట. అలాగనే సోమవారం ఉదయాన్నే వచ్చి గుజరాత్లో కూడా కొంతమందిని అయితే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. కొంతమంది ఏం చెప్తున్నారంటే సోమవారం ఉదయాన్నే చాలా మంది ఉగ్రవాదులను వచ్చేసి మన పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది అనమాట. ఆల్రెడీ పోలీసులు చాలా మంది అరెస్ట్ చేశారు కదా. కొంతమంది ఉంటారు కదా అరెస్ట్ చేయని వాళ్ళు ఎక్కడ దొరికిపోతారో ఎక్కడో దిక్కున బ్లాస్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు వచ్చేసి ఢిల్లీలో బ్లాస్ట్ చేశారని చెప్పేసి చాలా మంది పోలీసులు అయితే చెప్తా ఉన్నారు అనమాట. పోలీసులు ఎంక్వైరీలు ఏం చెప్తా ఉన్నారంటే గురిదాబాద్లో కొంతమంది అయితే పట్టుకున్నారు కదా. వీళ్ళు వచ్చేసి అంటే ఎవరైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేశారు కదా, కార్ బ్లాస్ట్, ఆయన పేరు వచ్చేసి మహమ్మద్ ఉమర్గా చెప్తా ఉన్నారు అనమాట. ఇతనికి వాళ్ళకి వచ్చి లింక్ ఉందని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీలు అయితే చెప్తా ఉన్నారు. పోలీసులు అయితే ముందు ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు వచ్చేసి చాలా మంది ఏమనుకున్నారంటే సిఎన్జి బ్లాస్ట్ అయిందేమో కార్లు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ సిఎన్జి కానీ బ్లాస్ట్ అయ్యంటే దాదాపుగా ఆ కారు అలాగే పక్కన వాకాలు డ్యామేజ్ అవుతాయి. కానీ ఈ బ్లాస్ట్లో మాత్రం అక్కడ ఏరియాలో అన్ని కార్లు కూడా చాలా మంది 10 మంది చనిపోయారని 20 మందికి పైగా గాయాలన్నమాట. ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఇక్కడ వీళ్ళందరూ చనిపోయారని చెప్పేసి బాంబ్ బ్లాస్ట్ అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీలు చెప్తా ఉన్నారు. రీసెంట్గా పాకిస్తాన్లో అసిమ్ మునియర్ని వచ్చేసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సులు నియమించారు కదా. తను వచ్చేసి రీసెంట్గా నియమించబడింది కదా. అంతలోనే ఈ దాడి జరిగింది కదా. అందుకని చెప్పి చాలా మంది ఏం చెప్తా ఉన్నారు అంటే ఆయన వచ్చేసి ఈ దాడి చేపించుంటారని చాలా మంది అయితే అభిప్రాయపడతా ఉన్నారు.
మన ఇండియాలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆల్రెడీ వచ్చేసి 2900 కేజీల మందు పద్ధతి పట్టుకున్నారు కదా. ఇది కానీ ఒకవేళ ఇంకా పట్టుకోకపోయింటే మన ఇండియాలో చాలా మంది మనం వచ్చి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చి మన పోలీసులు వచ్చి నిఘా పెట్టడం వల్ల వీళ్ళని పట్టుకోవడం జరిగింది ముందుగానే. చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే జేఎం ఉగ్రవాద సంస్థ మసూద్ అజర్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ టైంలో వచ్చేసి తన ఫ్యామిలీ నుంచి ఒక 10 మంది చనిపోవడం జరిగింది అనమాట. దానికి రివెంజ్ గా ఏదో ఇలా ప్లాన్ చేసి ఉంటారని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఈయన వచ్చేసి 2001లో పార్లమెంట్లో, అలానే 2008లో ముంబై హోటల్లో బాంబ్ బ్లాస్ట్లు కూడా ఈయనంటే కారణం వచ్చేసి. యాక్చువల్గా ఈయన వచ్చేసి 1994లో మన పోలీసులు వచ్చేసి శ్రీనగర్లో అయితే ఈయనైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన వచ్చేసి మన పోలీసులు 1994లో పట్టుకున్నారు కదా. అలానే 1999లో నేపాల్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఫ్లైట్ని వచ్చేసి ఈ ఉగ్రవాదులు వచ్చి హైజాక్ చేసేసి ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఫ్లైట్ని అయితే ల్యాండ్ చేయడం జరిగింది. ఆ విమానంలో దాదాపుగా 190 మంది ప్రయాణికులు అయితే ఉన్నారన్నమాట. వాళ్ళైతే ఉగ్రవాదులు వచ్చేసి ఆ ఫ్లైట్ని హైజాక్ చేశారు కదా. వాళ్ళు వచ్చి ఏం చెప్తా ఉన్నారంటే మసూద్ అజర్ని వచ్చేసి విడిచిపెడితే మేము వీళ్ళని విడిచిపెడతామా అని చెప్పేసి కండిషన్ పెట్టడం జరిగింది అనమాట. అప్పుడు మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఈ మసూద్ అజర్ని వచ్చి విడిచిపెట్టడం జరిగింది. దీని తర్వాత ఈయన వచ్చి 1999లో ఈయనైతే విడిచిపెట్టారు కదా. దాని తర్వాత ఈ 2001 అలా 2008లో వచ్చేసి ఈ బ్లాస్ట్లకు జరగడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ టైంలో వచ్చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. మీరు కానీ మా భారతదేశంలో ఇట్లా ఉగ్రవాద దాడులు కానీ చేస్తే మీరు మాకు యుద్ధానికి సిగ్నల్ ఇచ్చినట్టే అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇండియా ఫ్లాగ్ ఎగరేసే దగ్గరే ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా. వీళ్ళు వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి సిగ్నల్ ఇచ్చినట్లే ఇలా అని చాలా మంది చెప్తా ఉన్నారన్నమాట. మ్యాక్సిమం ఒక 2 వీక్స్ వచ్చేసి గుంపులుగా ఉండే ప్రదేశాలు వెళ్లకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఇటువంటి ఉగ్రవాదుల్ని లేకుండా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది గైస్ ఇవాళ వీడియో. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.